నెక్స్ట్ ప్రస్థానంలో నెక్స్ట్ మజిలీకి వచ్చేటప్పటికి దుర్యోధనుడు బాగా నాన్నగారు ఆ రోజుల్లో బాగా నంబర్ 1 దుర్యోధనుడు. ఆ ధర్మిల నాన్నగారు నేను కలిసి కూడా ఏమిటి మీ ఇద్దరికి ఉన్నటువంటి ఆ పాత్ర పోషణ కానీ గాత్రధారంలో కానీ ఉన్న వైవిధ్యం ఏంటి, సారూప్యాలు ఏంటి? అంటే నేను చెప్పడం కంటే కూడా మీరు విన్న తర్వాత ఆ సారూప్యత ఏమిటో మీరు నిర్వచిస్తే బాగుంటుంది. అది ప్రజెంటేషన్ మాత్రం మీ ముందు నేను ఇస్తాను. ఓకే, ఏది అంటే పెద్ద చిన్న అని కాదు, ఆ సారూప్యత ఎట్లా ఉంది ఏంటని. ఒకప్పుడు దుర్యోధనుడు అనగానే బాగా శృతి మీద పద్యం, ఏనిట కేగుదెంచు పని ఏర్పడా సర్వము గుర్తెరింగిరాగా ఇతడోపు, ఈ విధంగా ఇలా అనే పరిస్థితి. ఇంతే, ఆ శృతి మీద మాత్రం ఆ పద్యాన్ని అలా చదివించి వదిలేశారు. నాన్నగారు వచ్చిన తర్వాత కొంత దాన్ని పాలిష్ చేశారు. ఆ తర్వాత ధర్మిల నేను రంగప్రవేశం చేసిన తర్వాత దాన్ని కొంచెం ఇంకా సున్నితంగా, ఏనిటకేగుదెంచు పని ఏర్పడ సర్వము గుర్తెరింగిరాగా ఇతడోపు, కృష్ణునకు కౌవడికి ఏక శరీరమంద్రు, ఈ దానవ వైరి వీని ఎడతానవమానము చూపుటెట్లు, నాపై నెనరోనుటెట్లు, కడుబంధుగుడు ఈతని కాతడెమ్మే. ఇప్పుడు వచ్చింది ఈటండి. అలాగే డైలాగ్ విషయానికి వస్తేనంటే మయసభ బాగా ప్రఖ్యాతి చెందింది. ఎందుకంటే మయసభలో పద్యప్రయోగం ఉంది కానండి, పద్యప్రయోగాన్ని ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయలే. అయితే గద్యాన్ని బహు చిక్కగా బాగా అనుకువగా ఉండేలాగా చిక్కగా అల్లిన కవి గారు మక్కపాటి వెంకటరత్నం గారు. అందులో దుర్యోధనుడు పరాభూతుడై తన నిజగృహానికి తెంచి ఆ అభిమానధనుడు పడుతున్నటువంటి మదన, నవకండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిగణ నిరంతర నీరాజ నిజపాద పంకేరహుండనై సింధురాక్షదుస్తయ పరివేష్టిత వసుంధరా భార దూర్వహుండనై పరరాజమత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క పెట్టున ఎత్తి వచ్చినొక్కడం పంజాల ప్రచండ ప్రతాప ప్రతిభా విభాషులకు 100 సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమోత్వలమై దిగంత విశ్రాంత సత్యసో విలసితమై మాననీయమై అభిమాన వల్లరీ బంధీకృతమై నిష్కళంకమై జగంపున పేరెన్ని కన్నా అనేక చౌహిణీ జము సమూహములకు అధినాథుడనకు నాకు ఈ ప్రపంచమున ఏది అసాధ్యము. థ్యాంక్ యూ సార్. ఇది ఒక వెర్షన్. అందులోనే మయసభలో పరాభూతుడే ఏమిటి అసలు ఏం జరుగుతుంది, మనుటయా మరణించుటయా, నేనెందున్నాను, నానోత్తుంగ తరంగ కల్లోలిత పారావార పర్వత ప్రదేశములన కాదు, దుర్గంధ పంకిల గాఢాంధకార బంధుర పాతాళ పరమహేయాగ్రహములని అశ్రంతవమాన అవహేళన అగౌరవ అమితాంగ తాప అమేయ నిందా వాక్య సంతాప సూచి యంత్రమునడే ఇచ్చిరో నిర్మల నీలాకాశమున నిర్నిద్ర ప్రచండ భానుడు హిమసందోహమున ఇంచుకసేపు సంగతుడు కాడ పట్ట పగలింట దిశ వితానమును వెలయింపడ వైరి వనిత కరతాళ ధ్వనులావి నక్షత్ర రూపమున నన్ను పొంచి చూచుతున్నవి అల్లదే పాండవేయ పరిహాస చంద్రుడు మానసార్ణమున వెలింగుచు వచ్చడిని ఓ పాండు కుమార పరిహాస చంద్రమా నీవు రాజువా ఈ రాజున చనగితివా. మదన ఆత్మ పరిశీలన వెంటనే ఆ బంధకీకృత పరిహాసావమానమున ప్రాణ పరిత్యాగమనరించుటయా లేక నా పరిభవంబునకు తల యొగ్గి జీవించుటయా. సకల కౌరవ రాజ్య సార్వభౌమ పదవిని అధివసించి భీష్మ ద్రోణాది ధన్యుని కరంబులు నన్ను కొల్వ నిఖిల గీర్వాణ నిజ జయంబు మదీయ కృధా కుటిల భృకుటికై జంకుచుండ అక్క పత్తి దుర్తిమ దర్ప ప్రస్ఫురిత తృతీయ నేత్రంబునైన కరాంగుళం మోయింప తోల పెక్కంటూ విలుకోండ్రుండి ఎక్కడి పోరున అప్పులిస ధోరినైన ఢీకొని వాకన రాని నాక పదవినైన మదంగిరి నగగ్రముల సమర్పింప సంసిద్ధముగనుండ కురుకుల లలాముడనై జగత్సహస్ర భానుడనై బలరామనుద్ద గదాయుద్ధ వైదుష్యము నాట్యించి సప్త సాగర వేలా వసుంధరా వలయంబున గల్ల ఏకఛత్రాధిపత్యము వహించి అప్రదీప ప్రతాపమున చండ శాసనున ఎలరారు నా ఎట్టి రాజ
సహజంగా చూడమని ఎవరిటి హేయంబకు దుర్మరణమునకు అంగీకరించను. దుర్మరణం అనేటువంటిది ఇక్కడ సహేతుకమైనది కాదు. కాదు అసలు ఎవరో మన గురించి కామెంట్ చేస్తే మనం చచ్చిపోవాల్సిన పరిస్థితి లేదు. ఈ విధంగా మైసభ అంతా గడిచిపోతుంది. అలాగే మైసభ ఓపెనింగ్లో కూడా అండి చక్కని వర్ణన. సభాభవనమున ఉద్యానవనమా, ఆహా ఎంత రమణీయముగా ఉన్నది. వివిధ ఫల భరానత శాఖా శిఖా తరువర విరాజితంబు రాజిత తరుస్గంధ సమాశ్రిత దివ్య సురభిళ పుష్పవల్లీ మతల్లిక సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమత్ భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘన ఘన ఘనాఘన శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప అలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆహా ఆహా ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు దినదిన అనేక నూత్న రామరంజస్యమాన కౌరవం చవర్ధన మన ప్రమోదావహంబగు ఈ నిష్కుటము తత్పరులకు అద్భుత దర్శనీయంబగుట నిర్వివాదాంశము కాననే మయసభయని సామాన్య జనుండు మొదలు రాజకంఠీరవుని పర్యంతము ఏకగ్రీవముగా వర్ణించడం సరి అయినది. ఇందలి ఫలకుసుమజాలములను ఆహా మహానందమును కల్పించుచున్నవి. మైసభ రమణీయతను చూసి రసార్థమైనటువంటి సుయోధని హృదయం అది. రసహృదయం. ఒక ప్రయోగం కూడా త్వరలో చేయబోతున్నాను. ఏంటిది? నవరస నట సుయోధన. ఓహో, ఈ 9 రసాలని ఇందులో చూపించాలి. నవరస నట సుయోధన ప్రయోగం ఒకటి చేద్దామని తలంపులో చేశారా? లేదండి, తలంపులోకి వచ్చింది. TV1 ప్రేక్షకుల ద్వారా మీరు ముందు చేస్తున్నాను మీ ద్వారా, TV1 ద్వారా. విభీషణ అప్రతిమాన దివ్య శస్త్రాస్త్ర నానావిధాయుధ ప్రయోగ విద్యా ప్రవీణుండనై ఆగమ శాస్త్ర నవ వ్యాకరణోత్తమ కావ్య లక్షణాలంకార వ్యాఖ్యానానూన భాషా విభూషణుండనై